శ్రీవాణీ గిరిజాచ్చిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. అమృత కలశం కార్యక్రమంలో అమ్మకు బోనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఏ పోతనామాత్యుడు తెలంగాణ గడ్డపైన ఉండి అమ్మవారిని ఇన్ని విధాలుగా ఇన్నిసార్లు అమ్మ పదంతో ఆ అమ్మ యొక్క తత్వాన్ని తన భాగవతం ద్వారా ఈ లోకానికి అందించాడో, ఈ తెలంగాణ ప్రజలకు అందించాడో, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా అమ్మవారు ప్రతి వారి యొక్క హృదయంలో నిండి ఉన్నది. కాబట్టే ఆ అమ్మవారి శక్తి ఏదైతే సహస్రనామాల్లో మనం చెప్తామో ఆ సహస్రనామాల్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని ఇన్ని పేర్లతో అమ్మవారిని కొలుస్తామే. ఇదంతా ఒకవైపు శిష్టాచారంలో ఉన్నట్టయితే, మరి గ్రామీణులు, జానపదులు అమ్మవారిని ప్రార్థించడానికి, అమ్మవారిని ఆరాధించడానికి, అమ్మవారిని భక్తితో పూజించడానికి అనేక రకాలైనటువంటి రూపాలను తెలంగాణ ప్రాంత గ్రామీణ ప్రజలు ఏర్పరచుకున్నారు. అందులో అనేక మంది గ్రామ దేవతలు మనకు కనిపిస్తారు. అందులో ప్రధానంగా పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ అనేకమైనటువంటి గ్రామ దేవతలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ గ్రామ దేవతలుగా పూజించేటటువంటి తల్లుల యొక్క శక్తి అంతా కూడా వైదిక ఆరాధనలో, పురాణ ఆరాధనలో ఎలాంటి పద్ధతిలో ఉన్నదో అలాంటి పద్ధతిలోనే ఈ అమ్మవార్లంతా పూజించడం అనేటటువంటిది మనకు సాంప్రదాయకంగా వస్తూ ఉంది. ఉదాహరణకు ఎల్లమ్మ అనేటటువంటి దేవతను మనం పూజిస్తాం. ఎల్లమ్మ అంటే ఏమిటి? ఎల్ల అంటే ఈ లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి అనేటటువంటిది. అంటే లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి తల్లిని ఎల్లమ్మగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. అట్లానే ఎల్లలను కాపాడేటటువంటి తల్లి అని ఇంకొక అర్థం. అంటే గ్రామం యొక్క సరిహద్దులను కాపాడేటటువంటి తల్లిని ఎల్లమ్మగా ఆరాధించేటటువంటి సంస్కృతి మనకుంది. అట్లానే పోషమ్మ అంటూ ఉంటాం. పోషమ్మ అంటే పోషించేటటువంటి తల్లి. ఈ సృష్టికంతా ఆధారభూతమై ఈ సృష్టిని మొత్తం నడిపించగలిగినటువంటి అమోఘమైనటువంటి శక్తి ఏ తల్లికి ఉంటుందో ఆమెను పోషమ్మ అని పిలుస్తాం. అట్లానే గ్రామాల్లో గృహదేవతలుగా కొంతమందిని పూజిస్తూ ఉంటారు. అందులో మనకు బాలమ్మ కనిపిస్తుంది. ఆమె బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపంగా మనం భావిస్తాం. అట్లానే ఈదులను కాపాడేటటువంటి తల్లిని ఈదమ్మగా అర్చిస్తాం. మహిషాసురుణ్ణి సంహరించి లోకాన్ని మొత్తం లోకకంటకుడైనటువంటి ఒక రాక్షసు నుంచి రక్షించినటువంటి మహిషాసుర మర్దిని మైసమ్మగా పూజిస్తాం. ఒకవేళ ఆ మైసమ్మ కట్టపైన ఉంటే ఆమెను కట్ట మైసమ్మ అని పిలుస్తారు. ఇంకో దేవాలయంలో ఉంటే ఆమెను ఒక మైసమ్మగా ఆరాధిస్తాము. ఒక ఉదాహరణకు ఆర్య మైసమ్మ అంటూ ఉన్నాం ఈ హైదరాబాద్లో ఇవాళ. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆర్యులు పూజించేటటువంటి మైసమ్మ అనేటటువంటి ఉద్దేశంతో ఆ కాలంలో ఆమెకు ఆర్య మైసమ్మ అని పేరు వచ్చింది. అట్లానే అనేక చోట్లలో వెలిసినటువంటి దేవతలకు రకరకాలైనటువంటి పేర్లతో మనం గ్రామీణ ప్రాంతాల్లో పూజించుకునేటటువంటి దేవతలందరికీ శిష్టాచారంలో ఏ తత్వం ఉందో అలాంటి తత్వంతోనే పూజించేటటువంటి సంస్కృతి మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి సహస్రనామాలు ఉన్నటువంటి ఈ తల్లులను
శాంతపరచడానికి, అంటే సమంత్రకంగా కావచ్చు, అమంత్రకంగా కావచ్చు. సమంత్రకంగా వైదిక ఆచార పద్ధతిలో మనం ఎప్పుడైతే పూజ చేస్తామో, అట్లానే గ్రామీణుల్లో అమంత్రకంగా కూడా అద్భుతమైనటువంటి పూజా ఆరాధన పద్ధతిని మన యొక్క పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మరి ఆ అమ్మవారిని ఆరాధించడానికి ఆషాఢ శ్రావణ మాసాల్లో బోనాల పండుగ అనేటటువంటి ఒక ప్రత్యేక ఉత్సవం ద్వారా అమ్మవార్లను ఆరాధించేటటువంటి సాంప్రదాయం తెలంగాణలో తలమానికమైనటువంటి ఒక పర్వంగా మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఇది ఈనాడు వచ్చినటువంటిది కాదు. క్రీస్తు శకం 1143 ప్రాంతంలో ఏ గోల్కొండ ప్రాంతం అయితే, ఏ గోల్కొండ రాజధానిగా తెలంగాణ ప్రాంతం అంతా దక్కన్ పీఠభూమి అంతా పరిపాలింపబడిందో, ఈ దక్కన్ పీఠభూమికి గొప్ప రాజైనటువంటి వ్యక్తిగా చెప్పుకునేటటువంటి రెండవ ప్రతాపరుద్రుడు 1143లో గోల్కొండ పైన ఉన్నటువంటి ఏ గొల్లలు తమ యొక్క జీవాలను కాపాడడానికి, తమ యొక్క బ్రతుకులను కాపాడడానికి, తమ పంట పొలాలను రక్షించడానికి, తమ దగ్గర ఉన్నటువంటి పొలాల్లో అద్భుతమైనటువంటి పంటలు పండడానికి ఏ జగదాంబను గోల్కొండ కోట మీద అర్చించారో, అది అర్చించడానికి మొదటిసారిగా 1143లో రెండవ ప్రతాపరుద్రుడు అక్కడికి వచ్చి బోనాన్ని అమ్మవారికి సమర్పించినట్టుగా మనకు చారిత్రకమైనటువంటి ఆధారం కనిపిస్తూ ఉంది. అట్లానే మన యొక్క పురాణాల్లో భూతమాతృ ఉత్సవం అనేటటువంటిది ఒకటి ప్రధానంగా ఉంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ప్రతిరోజు అమ్మవారి యొక్క దేవాలయానికి ఒక కుండలో లోపల కుండకన్నీ రంధ్రాలు చేసి లోపల దీపాలను వెలిగించి తీసుకొని వెళ్ళి దేవాలయంలో అమ్మవారికి సమర్పించేటటువంటి ఒక ఉత్సవం మనకు పురాణపరంగా కనిపిస్తుంది. దాని పేరు భూతమాతృ ఉత్సవంగా మనం పిలుస్తాం. అట్లానే ముహురమ్మ, ముహురమ్మ అంటే ఎల్లమ్మ అని అర్థం. ఆ ముహురము అనేటటువంటి గ్రామము మనకు వరంగల్ దగ్గర కనిపిస్తుంది. ఆ వరంగల్లో ఉన్నటువంటి ఏ ఎల్లమ్మకు సంబంధించినటువంటి శిల్పం ఉందో అది మొత్తం భారతదేశంలో కేవలము అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ బజారులో మరియు ప్రసిద్ధమైనటువంటి శక్తిపీఠమైనటువంటి అలంపూర్లో మాత్రమే ఎల్లమ్మ యొక్క నగ్న చిత్రం మనకు కనిపిస్తుంది. అంటే ఎల్లమ్మ యొక్క ఆరాధన అనేటటువంటిది కాకతీయుల కన్నా ముందు మనకు కనిపించేటటువంటి ఒక చారిత్రక విశేషంగా మనకు పరిశోధకులు తెలియజేశారు. అంటే ఆనాటి కాకతీయుల కాలం కంటే ముందు నుంచే తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని గ్రామ దేవతల రూపంలో ఆరాధించేటటువంటి సంస్కృతి మనకుంది. అయితే కాకతమ్మనే కాకతీయుల యొక్క ప్రధానమైనటువంటి దేవతగా, వంశదేవతగా, మూల పురుష లైనటువంటి గండన లాంటి వాళ్ళు పూజించినట్టుగా మనకు తెలుసు. ఆ కాకతమ్మనే అనేక రకాలైనటువంటి రూపాల్లో అమ్మవారిగా ఆరాధించేటటువంటి సాంప్రదాయం మనకు తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ అమ్మలగన్న అమ్మ ఒక ఎల్లమ్మ గోల్కొండ కోటపైన ఉన్నప్పుడు ఆమె జగదాంబికగా ఉంటుంది. అదే లష్కర్లో ఆమె ఉజ్జయిని మహంకాళిగా కనిపిస్తుంది. ఇంకొక చోట పోచమ్మగా కనిపిస్తుంది, ఇంకో చోట కట్టమైసమ్మగా కనిపిస్తుంది, ఇంకొక చోట ఆరమైసమ్మగా కనిపిస్తుంది, ఇంకొక చోట నల్లపోచమ్మగా కనిపిస్తుంది. ఇలా అనేకమైనటువంటి రూపాలను సంతరించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే 1869 ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి వరదలు కావచ్చు, ఆ సమయంలో వచ్చినటువంటి కలరా, ప్లేగు లాంటి వ్యాధులు కావచ్చు, వాటన్నిటి నివారణ కోసం ఆనాడు ఉన్నటువంటి రాజస్థానంలో ఉన్నటువంటి ఎందరో ఉన్నతోద్యోగులు అమ్మవారిని ప్రార్థించి, అమ్మ ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఈ యొక్క మహమ్మారిని, ఈ కలరా మహమ్మారిని తరిమివేస్తే నీకు విశేషమైనటువంటి పూజలు చేస్తాం అని మొక్కుబడుల సందర్భంగా మొక్కినటువంటి ఆ ఉత్సవాలను, చేసినటువంటి ఉత్సవాలను మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు భాగ్యనగరంలో ఒక ఇది అశేషమైనటువంటి అద్భుతమైనటువంటి పండుగగా ఈనాడు మనకు కనిపిస్తూ ఉంది. అయితే అమ్మవారి యొక్క ఆరాధన అనేటటువంటిది ఏ త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి ఉందో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అతీతమై వాళ్ళను కూడా నడిపించగలిగినటువంటి అమోఘమైనటువంటి శక్తి ఉందో ఆమెనే అమ్మ, ఆమెనే భవాని, ఆమెనే దుర్గగా
ఏ దుర్గతిని నాశనం చేసి దుర్గతులను నాశనం చేసి దివ్యమైనటువంటి తత్వాన్ని లోకానికి అందిస్తుందో, అమ్మగా ఈ లోకాన్ని పరిపాలిస్తుందో ఆ అమ్మను ఆరాధించేటటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతం అంతా కనిపిస్తుంది. కాబట్టే సప్తమాతృక ఆరాధన తెలంగాణ ప్రాంతంలో మనకు విశేషంగా కనిపిస్తుంది. ఈ రోజుకు ఈ ఆరాధన ఆషాఢ మాసం నుంచి మొదలు పెడితే మనం దేవి నవరాత్రుల వరకు అమ్మవారిని విశేషంగా ఆరాధించేటటువంటి తత్వం మనకిది అనేకమైనటువంటి ప్రాచీన కాలం నుంచి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని మనకు పండితులు చెప్తూ ఉంటారు, జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. కానీ విశేషించి చూడండి, ఆషాఢ మాసంలోనే అమ్మవారిని ఆరాధించేటటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ తెలంగాణ ప్రాంతంలో మనం చూడవచ్చు. ఎందుకంటే పెళ్ళి కొత్తగా అయినటువంటి స్త్రీని తన యొక్క అన్నలు కానీ తల్లిదండ్రులు కానీ ఆషాఢ మాసంలో తమ ఇంటికి తెచ్చుకుంటారు ఆ అమ్మాయిని. అంటే దేవిని కూడా తమ పుట్టింటికి చేరినటువంటి భావనతోటి అర్చించేటటువంటి సాంప్రదాయం మనకు ఈ బోనాల పండుగలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు, కానీ అమ్మవారిని ఆరాధించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రాకృతిక తత్వం మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆషాఢ మాసాన్ని పెట్టుకున్నారు అని అంటే, వర్షాకాలం ప్రారంభం అనేటటువంటిది రైతులకు ప్రధానమైనటువంటి కాలం. వ్యవసాయక దేశమైనటువంటి మన దేశంలో పంటలు పండాలంటే సమస్త జీవరాశిని సమస్త సృష్టిని నడిపించగలిగినటువంటి శక్తి అమ్మవారిలో ఉంటుంది. ఆ అమ్మవారు ఎప్పుడైతే కరుణిస్తుందో, ఆ అమ్మవారు ఎప్పుడైతే అందరిపైన కరుణార్థ హృదయాన్ని చూయిస్తుందో అప్పుడు తమ ఇంట్లో చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, తమ పొలాల్లో చక్కని పంటలు పండుతాయి, ప్రకృతి అంతా సమతుల్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అందరినీ ఒక చక్కని తోవలో నడిపిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారిని ఆషాఢ మాసంలో ఆరాధించేటటువంటి కార్యక్రమాన్ని మన వాళ్ళు ఏర్పాటు. ఇంకా దీంట్లో పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అంటే బోనాల పండుగ వచ్చిందంటే చాలు, ఏ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే స్త్రీలు పురుషులు అందరూ చక్కగా తలంటుకొని స్నానాలు చేసుకొని ఇల్లును మొత్తం చాలా పరిశుభ్రంగా చేసుకొని ఇంట్లో ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా చక్కగా ఇంటినంతా అలంకరించుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. తద్వారా రోగాలను కలిగించేటటువంటి క్రిములన్నీ దూరం అయిపోతాయి. అట్లానే ఆషాఢ మాసం మొత్తం కూడా బురదమయమై ఉంటుంది. ఈ బురద వల్ల అనేకమైనటువంటి క్రిములు తలెత్తి మన ఆరోగ్యాల్ని పాడు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారు శక్తి స్వరూపిణి, మన దేహం నిండా శక్తి నిండి ఉంది. శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ ప్రపంచం లేదు. కాబట్టి శక్తిని ఆరాధన చేసి శక్తిని పొందాలనేటటువంటి ఒక తాత్వికమైనటువంటి భావన కూడా మనకి బోనాల పండుగ చేయడంలో కనిపిస్తుంది. ఈ పండుగ ప్రధానంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి పండుగ. ఉదాహరణకు భోజనం అనేటటువంటిది సంస్కృత శబ్దం. అంటే భోజనం అంటే ఏమిటి? అమ్మవారికి నివేదన చేయడానికి చేసేటటువంటి పదార్థాలు. ఉదాహరణకు దధ్యోదనం, పులిహోర, చిత్రాన్నం లాంటి అనేక పదార్థాలను మనం అమ్మవారికి నవరాత్రుల్లో కావచ్చు ఇతర పండుగల్లో సమర్పిస్తూ ఉంటాం. కానీ ఈ పండుగలో ఆ భోజనమే బోనంగా మారిపోతుంది. అంటే మనం ఏ పదార్థాలను నిత్య జీవితంలో భుజిస్తామో అట్లాంటి పదార్థాలను పరిశుభ్రంగా వండి శుచిగా శుద్ధిగా వండి మనం తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందు పెట్టి, అమ్మా ఇదిగో నీకు నైవేద్యం సమర్పిస్తున్నాం అనేటటువంటి ఒక భావనను భక్తులంతా కలిసి చేసే ఉత్సవంగా మన పెద్దలు ఈరోజు వరకు దీన్ని ఏర్పాటు చేశారు. వైదిక సాంప్రదాయంలో ఎట్లాగైతే మంత్రాలలో అమ్మవారిని అర్చిస్తూ ఆరాధిస్తామో, ఏ విధంగా షోడశోపచార పూజలతో అమ్మవారికి రకరకాలైనటువంటి ఉపచారాలు చేసి రకరకాలైనటువంటి ఆరాధనా పద్ధతులను ప్రవేశపెట్టి మన యొక్క శాస్త్రాలు కొన్ని నిర్దేశాలు చేశాయో, అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో జానపదులు అంటే ఏమీ తెలియనటువంటి వారు, శాస్త్రాలు చదువుకోలేనటువంటి వాళ్ళు ఆ అమ్మవారికి అతి సమీపంలో ఉండి ఎలా అర్చడం చేయడం ఎలా అనేటటువంటి ఒక సిద్ధాంతం మనకు బోనాల పండుగలో కనిపిస్తుంది. అంటే ఏమీ చదువురానటువంటి నిరస్సరాస్యులు కూడా
అద్భుతంగా అమ్మవారి యొక్క హృదయాన్ని తమ హృదయంలోకి నిలుపుకునేటటువంటి ఏకత్వ భావన మనకు బోనాల పండుగలో ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టే పెద్ద ధనవంతుడు మొదలుకొని అతి పేదవాని వరకు బోనాల పండుగ నిర్వహించేటటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. ఆషాఢ మాసంలో హైదరాబాదు, ఈరోజు పిలువబడేటటువంటి హైదరాబాద్ నగరంలో మనము బోనాలు జరుపుకుంటే ఆషాఢ శ్రావణ 2 మాసాల్లో తెలంగాణ ప్రాంతం అంతా ఈ బోనాల పండుగ జరుపుకునేటటువంటి సాంప్రదాయం మనకుంది. అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది దేవీ పురాణం లాంటి గొప్ప శాస్త్రాలు మనకు తెలియజేస్తే, ఎన్నో తంత్రాలు తెలియజేస్తే, వాటన్నిటిలో ఉండేటటువంటి భక్తిని, ఆ భక్తిని ప్రేమ రూపంతో అమ్మవారిని అర్చించేటటువంటి సాంప్రదాయము భాగ్యనగరం నుంచి తెలంగాణ ప్రాంతంలోని పల్లెకు ఇది విస్తరించి ఉంది. ఆదివారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ తెలంగాణలో ఉండేటటువంటి పల్లెలన్నింటిలో ఈ బోనాల ఉత్సవము గ్రామస్తులంతా కలిసి ఒక నిర్ణయం చేసుకొని ఒక ఆలోచన ద్వారా పండగ జరుపుకునేటటువంటి విధానాన్ని మనం చూస్తాం. అంటే అమ్మవారికి దగ్గర కావడానికి ఆ శిష్టాచారంలో ఎట్లయితే మంత్రపరమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రశక్తిని ఉచ్చరించి ఎలా పద్ధతులు నేర్పించారో, ఎలాంటి ఆరాధన పద్ధతులను కల్పించారో, అలాగే అమ్మవారిని ఈ బోనాల పండుగ ద్వారా అర్చించేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూస్తాం. బోనాల పండుగలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటివి స్థలశుద్ధి, పాత్రశుద్ధి, చిత్తశుద్ధి. అంటే స్థలాన్ని శుభ్రంగా పరచుకోవడం, అంటే బోనాల పండుగ జరిగేటప్పుడు ఇల్లంతా శుభ్రపరచుకుంటారు. ఇంటి వాళ్ళంతా తమ వంటిని, తమ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాన్నంతా కూడా చక్కగా శుభ్రపరచుకుంటారు, అలంకరణ చేసుకుంటారు. ఇది స్థలశుద్ధి. అంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి, అలంకరణ యుతంగా ఉండాలి. అప్పుడు అతని మనసు లోపల, ఆమె మనస్సు లోపల భక్తి అనేటటువంటిది ప్రస్ఫుటం అవ్వడానికి ఇది ఇతోధికంగా తోడ్పడుతుంది. అట్లానే పాత్రశుద్ధి. అందుకే బోనాల పండుగంతా కూడా పాత్రశుద్ధితో కూడినటువంటిది మనకు కనిపిస్తుంది. అమ్మవారికి ఏ విధమైనటువంటి నైవేద్యం సమర్పించబోతున్నారో ఆ పాత్రను చాలా కొత్తదైనటువంటి, సరికొత్తదైనటువంటి దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో నివేదన చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలను ఉడికించి దాన్ని చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గర తీసుకుపోయేటటువంటి సాంప్రదాయం పాత్రశుద్ధిగా మనం చెప్పుకోవచ్చు. అట్లానే చిత్తశుద్ధి. మరి మన దగ్గర స్థలశుద్ధి ఉంది, పాత్రశుద్ధి ఉంది, కానీ చిత్తశుద్ధి లేకపోతే ఎట్లా? హృదయం మాలిన్యంగా ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప భక్తులమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనా, మన మంత్రాలు ఎంత గొప్పగా ఉన్నా అవి భగవంతుడికి చేరుతాయా? చేరవు. కాబట్టి హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి చిత్తశుద్ధి అన్నాడు. అందుకే అన్నాడు, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, పాత్రశుద్ధి లేని పాకమేళ. అంటే భాండశుద్ధి లేని పాకమేళ. పాత్ర శుభ్రంగా లేకుండా ఎలాంటి అద్భుతమైన పదార్థాన్ని వండినా కానీ దాన్ని తినలేం కదా. అట్లానే మన యొక్క మనస్సు శుభ్రంగా లేకుండా, మన యొక్క చిత్తంలో మాలిన్యం ఉన్నట్టయితే ఆ మంత్రాలకు, మనం చేసేటటువంటి పూజలకు అర్థమే ఉండదు. కాబట్టి బోనాల పండుగకు మనకు ప్రధానంగా స్థలశుద్ధి కనిపిస్తుంది, పాత్రశుద్ధి కనిపిస్తుంది, చిత్తశుద్ధి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూడు లేకుండా బోనాల పండుగ ముందుకు పోవడం అనేటటువంటిది జరగదు. అట్లానే ప్రకృతితో ఒక తాదాత్మికత కనిపిస్తుంది. అంటే ప్రకృతిని, మానవుని ఇద్దరిని అనుసంధానించి చెప్పేటటువంటి ఒక తత్వం మనకు బోనాల పండుగలో కల్పిస్తుంది. కాలం, అంటే ప్రధానంగా కాలాన్ని గమనిస్తాం. అంటే బోనాలు ఎప్పుడంటే అప్పుడు చేయం, మనకి ఇష్టం వచ్చినప్పుడుగా బోనాలు చేసేటటువంటిది కాదు. దీనికి ఒక మాసం ఉంది. ఆషాఢ మాసంలోనే, శ్రావణ మాసంలోనే బోనాలు చేసుకునేటటువంటి సాంప్రదాయము ఈ రోజుకు కొనసాగుతుంది. అంటే రైతులు తమ యొక్క సస్యాలను చక్కగా వృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని అమ్మవారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆషాఢ మాసం ప్రారంభంలో, దక్షిణాయన ప్రారంభంలో ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మవారిని ఆరాధించేటటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని మనము ఈ బోనాల పండుగలో చూడవచ్చు. అట్లాంటి అమోఘమైనటువంటి శక్తి అమ్మవారు బోనాల పండుగ ద్వారా భక్తులకు ఇవ్వాలనే ఉద్దేశంతో
సాంప్రదాయకంగా అనూచానంగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ వస్తూ ఉన్నది. తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం పరిప్లావితం చేస్తున్నటువంటి ఈ బోనాల పండుగ ఉత్సవం అనేది ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క ఆరాధనకు, జీవుని యొక్క ఆవేదనకు అనుసంధానం చేసేటటువంటి ఒక అద్వైత సిద్ధిగా మనం చెప్పవచ్చు. అట్లాంటి అద్వైత సిద్ధిని భక్తి ద్వారా కలిగించేటటువంటి ఈ బోనాల సాంప్రదాయం వందల ఏళ్ల నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉంది. అనేకమైనటువంటి గ్రామ దేవతలు, ఏ శిష్టాచారంలో చెప్పినటువంటి ఏ గ్రామ దేవతలు అయితే ఉన్నారో వారందరినీ జానపదులు తమ ఇళ్ల ముందు, తమ చేన్లల్లో, తమ చెలకల్లో, తమ పంట పొలాల్లో, తమ బావుల్లో, తమ నీటి వసతి ఎక్కడైతే ఉంటుందో ఆ బావులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటి పక్కన ఆ యొక్క దేవతలను ప్రతిష్ఠించుకొని వాటిని పూజించడమే కాదు, తాము పంట పండిస్తే చాలు మొదటి కబలం తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారికి నైవేద్యంగా ఆ దేవతల దగ్గర పెట్టి వస్తారు. అంటే అమ్మ, నీవు మాకు అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలను సమృద్ధిగా ఇస్తూ ఉన్నావు. ఈ సమృద్ధిగా ఇచ్చేటటువంటి తల్లి మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని, నాతో పాటు ఈ సమాజాన్ని మొత్తం కాపాడాలనేటటువంటి ప్రార్థన చేసి ఈ సమాజానికి రైతు తన యొక్క పంటను అందిస్తూ ఉంటాడు. ఆ పంట అందించడానికి ఏ తల్లి కారణమైందో ఆ తల్లిని ఒక అద్భుతమైనటువంటి ఆరాధన చేసేటటువంటి విషయం మనకు బోనాల పండుగలో ప్రధానంగా కనిపిస్తుంది. బోనాలు అనేటటువంటిది అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యం. మనం ఎట్లయితే కలశారాధన అని అంటుంటామే, ఆ కలశారాధన చేసి ఏ దేవతకైనా వ్రతాన్ని కానీ, పూజను కానీ, నోమును కానీ చేసుకుంటామో అట్లాంటి కలశంలోనే అమ్మవారికి ఈ నైవేద్యాన్ని వండి పెట్టేటటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి కార్యక్రమం. తెలంగాణ ప్రాంతం అంతా కూడా నడిచేటటువంటి గొప్ప సంబరం ఇది. ఈ సంబరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా భక్తితో పరిప్లావితమై అందరినీ ఆనందపరిచేటటువంటి అద్భుత దృశ్యం మనకు బోనాల పండుగలో కనిపిస్తుంది.